కలుగును గాక. ఆమేన్. ఈ లోకంలోనండి మనం జీవిస్తున్నాం 70, 80 సంవత్సరములు, మా అంటే 100 సంవత్సరములు. అంటే దేవుడు చెప్పాడు కదండి, అధిక బలం ఉన్న ఎడల దుఃఖం ఆవేశం అని. అయితే ఈ జీవితం కొరకు మనం ఎంతగానో ప్రయత్నం చేస్తామండి. మనం జీవితం ప్రారంభమైన కానించి ఏ నీరసం వచ్చినా, ఏ బలహీనత వచ్చినా, ఏ ఆపద వచ్చినా మనల్ని ఎవరు కాపాడుతారు, మనకి ఎవరు సపోర్ట్ ఉంటారు? ఈ లోకంలో ధనం ఉంటే ఒక సపోర్ట్ అంటారు, ఒక సహోదరులు కుటుంబాలు మనకి అండగా ఉంటే సపోర్ట్ అంటారు, మన బంధువులు మిత్రులు ఉంటే సపోర్ట్ అంటారండి. అలాగే నాయకులు మనకి స్నేహితులుగా ఉంటే వారి సపోర్టు అంటాం. అయితే నిజమైన సపోర్ట్ ఉండాలండి. నిజమైన సపోర్టు మనకు ఉండాలండి. నిజమైన సపోర్ట్ అంటే మనల్ని సృష్టించిన వాడు మనల్ని రక్షించగలుగుతాడండి. మన ధనము, మన బంధువులు మిత్రులు మన ఆత్మలను రక్షించలేరండి. ఎందుకంటే మన శరీరానికి ఉపయోగపడతారండి, మన శరీర క్రియలకు ఉపయోగపడతారు, మన శరీరాన్ని బాగు చేసుకోవటానికి ఉపయోగపడతారు. ఈ లోకంలో వాళ్ళు ఒరే పలానా సహోదరికి గాయపరచబడ్డాడు, హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే డాక్టర్ల ద్వారా మనకి ఉపయోగపడతారు. మన శరీరము మరి ఆరోగ్యంగా ఉండటానికి వారు ప్రయత్నం చేస్తారు. కానీ నిజంగా దేవుడు మన ఆత్మకి ఆయుష్ ఇస్తే ఆ ఆత్మ కొరకు ఎవరు ప్రార్థిస్తున్నారు? ఆయుష్ పెంచటానికి, ఆయుష్ మనం భూమి మీద దీర్ఘాయుషుతో ఉండటానికి ఎవరు ప్రార్థన చేస్తున్నారు అదని మనం గమనిస్తే బైబిల్లోకి వెళ్ళి ఒక ఇద్దరు ఉన్నారండి. ఒక ఇద్దరిని మీకు ఇప్పుడు పరిచయం చేస్తానండి. మనం అంటాముండి, ఏమండి మేము క్రైస్తవులమేనండి, మా గురించి మీరు ప్రార్థన చేయండి, మీ అనుదినంలో ప్రార్థనలో మీరు పెట్టండి, మా సమస్యలు ఇవ్వండి, మా ఇబ్బందులు ఇవ్వండి, కొంతమంది హాస్పిటల్లో ఉన్నారని మనం చెప్తామండి. కానీ నిజమైన ఆదరణ, నిజమైన ఆయుష్ పెంచే సపోర్టు ఒక ఇద్దరు ఉన్నారండి. వారిద్దరు మనకు ఉండగా ఈ లోకంలో మనకి భయమేమీ లేదండి. వారినే మీకు పరిచయం చేయటానికి నేను ముందుకు వచ్చాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనం చూడండి. నీవు నాకు అనుగ్రహించిన ఈ మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారి మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మి గనక. నమ్మిరండి, యేసయ్య శిశువులు నమ్మిరండి. నిజంగా ఈయన దైవ కుమారుడు, దేవుని కుమారుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఈ లోకానికి పంపించాడని, అద్వితీయ కుమారుడిగా ఆయన వచ్చాడని నిజంగా వాళ్ళు నమ్మారండి. నమ్మారు కాబట్టి యేసయ్య గారు చెప్తున్నారండి, ఏమంటున్నారు? నమ్మారు, ఎరిగారు కాబట్టి ఏం చేస్తున్నారు ఇప్పుడు యేసయ్య గారు? ఎవరైతే చూసి నమ్మట కన్నా చూడకుండా నమ్మిన వారు ధన్యులని అన్నారు. ఇప్పుడు మనం చూడకుండా నమ్ముతున్నామండి. యేసయ్య శిశువులు చూసి నమ్మారు తన కాలంలో, మరి ఇప్పుడు మనం చూడకుండా నమ్ముతున్నాము. మనం ధన్యులం అవ్వటానికి ఆయన ఇచ్చాడు అవకాశం. అయితే మన గురించి సాక్ష్యం ఇచ్చాడు ఆయన తండ్రి దగ్గర. సాక్ష్యము 17:7 సాక్ష్యం ఇచ్చాడు యోహాను సువార్తలో. అలాగే 17:19 మరి ఈ సాక్ష్యం గురించి, మన గురించి ఆయన చేసే ఆత్మ గురించి ఏం చేస్తున్నాడో ఒకసారి చూడండి. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, ఈ లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారండి? యేసుక్రీస్తుని ఎవరైతే దేవుడు కుమారుడని నమ్మి విశ్వాసం ఉంచి రక్షింపబడ్డారో వారి గురించి దేవుడు, తండ్రి వీరు నీ ప్రజలు, దేవుడు అప్పగించిన బాధ్యత గురించి కుమారుడు ప్రార్థన రూపంగా మన బాధ్యతలను తండ్రికి అప్పగిస్తున్నాడు. మన పక్షముగా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. లోకము గురించి ఆయన ప్రార్థన చేయట్లేదు అన్నట్టుగా మనకి తెలుస్తుంది.
తన పిల్లల గురించే ప్రార్థన చేస్తున్నాడు అన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. 17-15 చూడండి. 17 అధ్యాయం 15 వచనం చూడండి యోహాను సువార్తలో. నీవు లోకములో నుండి వారిని తీసుకుపొమ్మని నేను ప్రార్థించటం లేదు, కానీ దుష్టుడు నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. లోకంలో నుండి ఇప్పుడే తీసుకెళ్ళిపోవు తండ్రి, వీళ్ళ రక్షింపబడిపోయారు కదా అని యేసయ్య గారు ప్రార్థన చేయట్లేదు అంటండి తండ్రి దగ్గర. ఈ లోకంలో ఒక దుష్టుడు ఉన్నాడు, అపవాది ఉన్నాడు. వాడు గర్జించే సింహం వలె ఎవరిని మింగిదునా అని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడు దురాత్మ సమూహంతో ఆకాశ మండలంలో విశాలంలో వాడు ఉండి మరి ఈ భూమి మీద మరి పని వాడు దుష్టుడు మరి తిరుగుతున్నాడు. కాబట్టి వాడి బారిన పడకుండా, వాడి చేతికి చిక్కకుండా యేసయ్య గారు ఏం చేస్తున్నారండి మన పక్షంగా ప్రార్థిస్తున్నారంటండి. ప్రార్థిస్తున్నారు. అవును, ఈ సహోదరుల ప్రార్థన మీరు వద్దంటారా అని అనొచ్చండి. సహోదరులు ప్రార్థించుకుంటాం తప్పులేదండి, అవసరమేనండి. నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమన్నాడండి. అవును, దేవుడే చెప్పాడండి, యేసుక్రీస్తు గారు చెప్పారండి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మల వారికి బాప్తిస్మ ఇవ్వండి. నేను ఏ సంఘటనలు అయితే చెప్పానో అవన్నీ వారికి నేర్పించండి గైకొనేలాగా. నేను మరి ఈ భూమి అంతమైపోయేంత వరకు నేను సదాకాలం నేను ఉన్నానని వారికి భరోసా ఉండని ఆయన చెప్పాడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆ వచనములు చదివితే మీకు క్లియర్గా ఉంటాయండి. అయితే మన పక్షంగా విజ్ఞాపన చేసే మరి గొప్ప మన గురించి ప్రాణం పెట్టిన దైవ కుమారుడు యేసుక్రీస్తు గారు మన గురించి ప్రార్థన చేస్తున్నారండి, మీ గురించి. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యము. అయితే నేను ఇంకొకరిని పరిచయం చేస్తానండి. పరిశుద్ధాత్ముడి గారిని నేను పరిచయం చేస్తాను. రోమీలకు రాసిన పత్రికలో చూడండి 8వ అధ్యాయము 26వ వచనము. అట్టువలే ఆత్మయు మన బలహీనతలను చూచి ఏం చేస్తున్నాడు, సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవాలో మనకు తెలియదు గనక ఉచ్చరింపు సఖ్యము కాని మూలుగులతో ఆత్మ ఏం చేస్తున్నాడు, అయినా తానే మన పక్షముగా విజ్ఞాపము చేస్తున్నాడు. అవును, మరియు మన హృదయములను పరిశోధించేవాడు యొక్క ఆత్మ ఏం చేస్తున్నాడండి, ఆయన మన పక్షంగా విజ్ఞాపం చేస్తున్నాడు అంటండి. చూడండి లాస్ట్ లైన్ చూడండి. ఆయన తండ్రి చిత్త ప్రకారము పరిశుద్ధుల కోసమే విజ్ఞాపము చేస్తున్నాడు. ఇక్కడేమో యేసుక్రీస్తు గారేమో ఈ లోకం గురించి నేను ప్రార్థన చేయట్లేదు, కానీ నీ వారైనందున వారి నమ్మేరు కాబట్టి వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి అని విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. ఇక్కడ పరిశుద్ధాత్ముడు గారు ఏం చేస్తున్నారు, ఆయన తండ్రి చిత్తము ప్రకారము పరిశుద్ధుల కోసమే విజ్ఞాపన చేస్తున్నానని రోమాపత్రికలో 8:27లో లాస్ట్లో మీరు సాక్ష్యం ఇస్తున్నాడండి పరిశుద్ధాత్ముడు గారు. అంటే ఈ సాక్ష్యము మనకి ఎంత ఆదరణ అండి. ఇంత మీరు గమనించారా? యేసుక్రీస్తు గారు ప్రార్థన చేస్తున్నారండి, పరిశుద్ధాత్ముడు గారును ప్రార్థన చేస్తున్నారండి మన పక్షంగా. మనం ఏం చేస్తామండి, తెల్లారు లెగుతాం అడవిడి అని పనులన్నీ ఎలా చేసుకోవాలి, ఎలా చక్కబెట్టుకోవాలి, ఎలా డ్యూటీకి వెళ్ళాలా, ఎలాగ భార్య పిల్లలను పోషించుకోవాలా, ఎలాగా మనం తెచ్చుకుని ఇంకా సుఖపడాలా, ఎలాగా మరి అన్నీ ఆలోచనలు వేసేసుకుంటామండి. ఆయన దేవుడు కొనకడు నిద్రపోడు. అంటే ఆయన కకృతికి యావత్తుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆయన, నా పిల్లలని చూడు కనిపెట్టు అని. అలాగే యేసుక్రీస్తు గారి కట్ట మన పక్షంగా ప్రార్థన చేస్తున్నారు, పరిశుద్ధాత్ముడు గారు ప్రార్థన చేస్తున్నారు. మనం ఒక్కొక్కసారి ప్రార్థన చేసుకోము, ఒక్కొక్కసారి ప్రార్థన చేసుకుంటాము, కానీ దేవుడు మాత్రం మనల్ని మర్చిపోడు. తన కొడుకులిద్దరూ ప్రార్థన చేస్తున్నారు, దేవుని కుమారులిద్దరు మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. ఎంత గొప్ప భాగ్యం అండి. ఒకసారి చూడండి 2వ పత్రికలో చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి 2వ పత్రిక 1:3వ అధ్యాయం చూడండి, 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. కనికారము చూపు తండ్రి సమస్తమును ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక.
కొరింథీ సంఘస్థులకని పౌలు గారు పత్రిక రాసినప్పుడు మరి రెండో పత్రికలో తండ్రిని ఎలా స్తుతించాలో ఇక్కడ క్లియర్గా చెప్పాడండి. ఏమని చెప్పారండి? కనికారము చూపు తండ్రి సమస్తమును ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఎవరు స్తుతింపబడాలండి? యేసుక్రీస్తుని భూమి మీద పంపించాడిన దేవుణ్ణి స్తుతించాలంటండి. లోకాసు వార్త 3:16 చెప్పాడు కదండి. ఆయన దేవుడు లోకముని ఎంతో ప్రేమిస్తున్నాడు, కాగా తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆ దేవుడే తన కుమారుణ్ణి మనకి అనుగ్రహించాడండి. అందుకనే ఆయన్ని స్తుతింపాలంటండి. ఆయన్ని స్తుతించుదుము గాక అంటున్నాడు ఆయన. ఒకసారి కొలసీకి వెళ్దామండి. కొలసీ పత్రికలో 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. మరియు మాట చేత కానీ క్రియల చేత కానీ మీరు ఏమీ చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తమును ఆయన పేరట చెయ్యుడి. పరలోకంలోనండి సమస్తమును తండ్రి నామమునే జరుగుతున్నాయండి. ఆ విషయం మీకు తెలుసండి. ప్రకటన గ్రంథంలో ఉంటుందండి, సమస్తమును ఆయన నామములనే జరుగుతున్నాయండి. అయితే ప్రకటన గ్రంథంలో ఒక పాస్టర్ గారు అన్నారు, యేసయ్యని స్తుతించి సాగిలపడి అక్కడ ఆయనకే స్తుతులు చెల్లిస్తున్నారు, గణపడుతున్నారని ఓ పాస్టర్ గారు నాకు చెప్పారండి, ఫోన్ చేసి అడిగితేనే. కానండి నేను ఆ పాస్టర్ గారిని ఏమంటలేదండి, క్షమించండి ఆయన జ్ఞాపం చేసుకున్నందుకు. కానీ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం వచనములని చదివితే మరి లాస్ట్ వరకు తండ్రి సింహాసనం ఉందని మనం గుర్తించాలండి. తండ్రి సింహాసనం ఉంటుంది, ఆసీనుడైన వాడు. తర్వాత ఆ గుర్రు పిల్ల, అవును 24 పెద్దలు 4 జీవులు కోటల దూతలు లెక్కల కొలిదే ఉన్నవారందరూ వారు నమస్కరిస్తున్నారు, అక్కడ సాగిలపడుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. మనం అందరం పరలోకి వెళ్ళిన తర్వాత అక్కడ చేయవలసినది తండ్రి చిత్త ప్రకారంగా అలాంటి ఆరాధనలండి వారు అక్కడికి వెళ్ళిన తర్వాత. కానీ మనం ఇప్పుడు భూమి మీద ఉన్నాం కాబట్టి బైబిలు మరి ఆయన జీవగంధం ద్వారాగా ప్రేమ సందేశాన్ని అనుగ్రహించారు కాబట్టి దేవుడికి ఆయన్ని ఎలా స్తుతించాలో మరి ఈ కొలసీ సంఘానికి మరి వీరు పరిచయం చేశారు. పరిచయం చేసిన ఆరాధన మనం నేర్చుకుంటున్నాం. మరియు మాట చేత కానీ క్రియల చేత కానీ మీరు ఏమీ చేసినాను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి ఏం చేయలే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చెయ్యుడి. ఏమండి ఇక్కడ వాక్యం చెప్తున్నానండి, ఇది నా మాటలు కాదు, ఎవరో మాటలు కాదు, ఈ గ్రంథంలో ఉన్న మాటలే. కాబట్టి ఈ సంఘస్థులు ఎలాగైతే ప్రార్థించారో, రోమా సంఘం ఎలాగైతే ప్రార్థించారో, మరి గల్తీ సంఘస్థులు ఎలాగైతే ప్రార్థించారో, అలాగే మరి ఫిలిప్పీ సంఘస్థులు ఎలా ప్రార్థించారో, అలాగే ఏపీసీలో ఉన్న సంఘస్థులు ఎలా ప్రార్థించారో, మరి ఆ కొలసీలో ఉన్న సంఘస్థులు ఎలా ప్రార్థించారో, ఇవన్నీ మనకి క్లియర్గా మరి వీరందరూ చెప్తున్నారు. మరి పౌలు శీలలో వీళ్ళందరూ ఎలా ప్రార్థించారో కరెక్ట్గా మనకు చెప్తున్నారు. మరి ఆ పద్ధతులని మనం నేర్చుకోవాలి, మన సొంత ప్రార్థనలు కాదు. కానీ ఆత్మతో తండ్రిని సత్యంతో ఆరాధించాలని యోహాను సువార్త 4వ అధ్యాయం 23 అక్కడ క్లియర్గా రాయబడింది. అపోస్తలులు పౌలు శీలలు అందరూ ఎలా ప్రార్థించారో అయ్యే ప్రార్థనలు యేసయ్య గారు నేర్పిన ప్రార్థనలు ఈ సంఘాలకి నేర్పించారు. సమస్తము ఆయన పేరట చెయ్యుడి. ఒకసారి చూద్దామండి. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులుగా ఏం చేయాలండి? ఆత్మ సంబంధమైన బలులు అర్పించటానికి, పరిశుద్ధ యాజకులుగా ఉండటానికి మీరు జీవము రాళ్ళు వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నారు. ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నామండి. ఇప్పుడు నేను ఒక దేవుడికి ఒక మందిరం, మీరు అలాగ ప్రార్థిస్తే మీరు ఒక మందిరం అండి. నిజంగా భక్తులు నేర్పిన ప్రార్థనలు కాదండి. అపోస్తులు పౌలు శీలలు బైబిల్లో ఈ సంఘాలకి నేర్పిన ప్రార్థనలే మనం నేర్చుకోవాలి. అవునండి. ఇప్పుడు క్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఆయన. మరి పత్రికలో చెప్పాడు ఆయన 1వ అధ్యాయంలోనే,
మరి దేవుడు నానా విధములుగా నానా సమయములుగా మన పితరులతో ప్రవర్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఇప్పుడు ఎవరి ద్వారా మాట్లాడు? తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని మాట్లాడుతున్నాడు. ఆయన ఏంటంటే అప్పుడు తెలిసి తెలియని కాలంలో ఆయన చూసి చూడనట్టు ఉన్నాడు. ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొందాలి, నిజంగా నిజమైన ప్రార్థన చేయాలి, నిజంగా పితరరాజ్యం పొందుకోవాలని ఆయన చెప్తున్నాడు. అలాంటి గొప్ప భాగ్యము మరి మనకు దొరకాలి. ఇంకో మీకు దశలోనికి రాసిన పత్రికలు చూడండి. ఒకటో దశలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూతల శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకములో నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేదురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి ఏం చేస్తామండి? మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనటానికి ఆకాశ మండలములకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరికొకడు ఆదరించుకోండి. ఎంతమంది ఇప్పుడు మీరు ఆదరణ పొందారు? ఈ మాటల చేత ఆదరణ మనం తీసుకోవాలంటండి, ఒకళ్ళకొకళ్ళు బలపరుచుకోవాలంటండి. అందుకును దేవుడికి మహిమ కలుగునుగాక. మీరు ఎంతమంది ఆదరించబడ్డారో దేవుడికి మహిమ కలగాలి. మీరు పితరరాజ్యం పొందుకోవాలని నేను గొప్పగా ఏమైనా అంటలేదు కానండి, క్షమించండి. పితరరాజ్యాన్ని ప్రతి ఒక్కరు పొందుకోవాలని నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుతున్నాను, ప్రార్థించుకున్నాను. జీవం కలిగిన దేవుడా, పరమనున్న మా పరమ తండ్రి, గొప్ప దేవ తండ్రి, పరలోకంలో ఉన్న మా గొప్ప దేవ, మీరు ఇచ్చిన తండ్రి నాయన ఈ సందర్భాన్ని దేవదిగో నాయన మన పక్షంగా ఇద్దరు నాయన ప్రభా ప్రార్థిస్తున్నారని మేము గమనించాము దేవా. 6 ప్రార్థనలు బట్టి మేము జీవిస్తున్నాము పితరరాజ్యాన్ని పొందుకోవాలని. నాయన ప్రభా ఇదిగో నాయన మరి పత్రికలో నాయన అనేక సంఘాలలో ఉన్నాయి తండ్రి. ఆ సంఘాలను బట్టి మేము ప్రార్థనలు నేర్చుకుని నాయన నీ పితరరాజ్యాన్ని మేము నాయన పొందుకోవాలి దేవా. ఈ నాయన భక్తులు నేర్పిన ప్రార్థనలు కాదు కానీ ఈ లోక సంబంధమైన జ్ఞానంగా మేము ప్రార్థించకూడదు కానీ నిన్ను తండ్రి నాయన స్తుతించి గణపరిచి మహిమ పొంది మీరే మహిమ పొందాలి తండ్రి. అలాంటి ఘనత మీకు కలుగునుగాక. యేసునామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాకండి. గత కాలంలో దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను సద్వినియోగం చేసుకుంటూ ఒక సువార్థికుడిగా పత్రిక సేవకుగా ఉండి భార్య పిల్లలను పోషించుకుంటూ ఆ జీవన పోరాటంలో నేను కొనసాగుతున్నానండి దేవుడిని కృపను బట్టి. అలాగా సాగుతుండగా దేవుడు నాకు మరి మెయిన్ రోడ్డు పక్కనే నూతనమైన స్థలాన్ని గవర్నమెంట్ స్థలంలో ఒక గజం ఇచ్చాడండి. ఇస్తే అక్కడ ఒక రేకుల షెడ్ నిర్మించి ఆరాధనలు జరిపించుకునే వాళ్ళమండి 2018లోను. అయితే టీజీఎం నాయకులు గట్ట వచ్చి ఆ మందిరాన్ని మరి ఓపెన్ చేయడానికి వారు వచ్చారు. మరి అలాగా కొనసాగుతుండగా దేవుడు గణపరచబడ్డాడండి. ఆరాధనలు జరిగేవి, క్రిస్మస్లో మీటింగ్స్ అలాగా చాలా జరుగుతుండగా మరి 2023లో అండి మెయిన్ రోడ్లు పెంచడం మరి మా గ్రామంలో జరిగిందండి. అయితే జరుగుతంలో ఆ మందిరం మరి ఖాళీ చేయాలయ్యా, మరి ఇలా మెయిన్ రోడ్లు పెంచుతున్నామని నాకు వాళ్ళు పంచాయతీ నుంచి ఒక లెటర్ రావటం, మరి పంచాయతీ నెంబర్లో చెప్పటం నాకు జరిగిందండి. అయితే నేను ఏం చేయాలనేది మరి నేను ఆలోచించి అయ్యా మరి ఇలా సంఘటన నేను మరి బావులిక్ గారిని ఆలోచిస్తే నూతనమైన స్థలానికి ఏదన్నా మీరు అవకాశం చూడండి అని అన్నారు. అలాగే ఆ మందిరం ఖాళీ చేసి మేము ఇంటి యొద్దే ఆరాధనలు జరిపించుకుంటున్నామండి. అలాగే మరి కొంతమంది సహోదరుల యొద్ద మరి గృహాల కాడే ఆరాధనలు జరుగుతున్నామండి. మరి ఇలా జరుగుతుండగా దేవుడు నూతన స్థలానికి కృప చూపించారండి. నూతన స్థలానికి కృప చూపించారు. 102 గజాలు చూపించారండి. ఇది పట్టా భూమి దస్తవాదులతో మనకి దేవుడు ఇచ్చాడు, కొనుక్కోవడం జరిగిందండి. మరి మా సంఘస్థులతో పాటు మరి దేవుడి కృపను బట్టి ఆ స్థలంలోనే మందిరం మేము కట్టాలనుకుంటున్నామండి. మరి ఈ కట్టాలంటే నా దగ్గర అంత ధనం సహకారం లేదు. ఇప్పటికే మేము సంవత్సరంన్నర నుంచి సుమారు సంవత్సరంన్నర నుంచి అండి ఇంటి దగ్గరే ఆరాధనలు జరిపించుకుంటున్నామండి. మరి ఈ మందిరం కట్టడానికి అంత ధన సహాయం నాకు లేకే నేను
మిమ్మల్ని సంప్రదించాలని దేవుడు ప్రేరేపతో నేను మీ ముందుకు వచ్చాను. మీకు ప్రేరేపిస్తే అండి మీరు మాకు కాల్ చేసి మీరు మాతో మాట్లాడొచ్చండి. అలాగే కింద మరి నెంబర్లు ఇవ్వటం జరిగింది, మీరు చూడొచ్చు. ఈ స్థలం అవసరమైతే మీరే ఇక్కడికి రావచ్చండి, ఈ సైట్లోకి రావచ్చు. ఈ స్థలంలోనికి హై స్కూల్కి ఇరగారం హై స్కూల్కి 6 మైళ్ళ దూరంలో ఉందండి. ఇది ఊరి చివర. ఎవరికి ప్రాబ్లం లేదు, చక్కగా ఆరాధన జరగటానికి దేవుడు ఇచ్చిన అవకాశం అండి. మరి మందిరం కట్టడానికి మీరు సహకరిస్తారని ప్రేరేపిస్తేనే మమ్మల్ని కాల్ చేయండి, నేను మిమ్మల్ని కలుసుకుంటాను, మీతో మేము మాట్లాడతాను. మీకు నా హృదయపూర్వకమైన వందనాలండి. ఇంకో విషయం అండి, మరి బావులుక్ గారు వచ్చి ఈ స్థలాన్ని పరిశోధించారండి. ఈ స్థలం పరిశోధించిన తర్వాత ఆ స్థలంలోకి వచ్చి వారు ప్రార్థించడం గట్రా జరిగిందండి. మరి బావులుక్ గారు ప్రార్థించారు ఆ స్థలంలోకి వచ్చి. దేవుడు నూతనమైన స్థలం, మంచి స్థలం ఇచ్చారు. ఏం భయపడకండి, ఏం పర్లేదు, దేవుడే చూసుకుంటాడు అన్నిని. మందిరం గట్రా కట్టడానికి దేవుడే కృపక్షేపం చేస్తాడు, ఆయనే కృప చూపిస్తారని ఆయన స్థలంలో ఉండి ప్రార్థించడం జరిగిందండి. మరి అవకాశం ఇచ్చినందుకు మేము ఇలాగా తెలియజేసుకున్నాను. మీ కుటుంబీకుల కొరకు ఎవరైతే మీరు ఈ స్థలం గురించి ముందుకు వస్తారో పరలోకంలో జీవగంధంలో మరి సముఖమయందు రాయబడతాయని మలాకి 3వ అధ్యాయంలో రాయబడి ఉన్నదో ఆ ప్రకారంగానే నేనును మీరు నాకు పరిచయం అవును వారి గురించి, మీ కుటుంబీకుల గురించి, మీ పిల్లల గురించి, మీ మనవరాళ్ళు మనవళ్ళ గురించి, ప్రతి ఒక్కరి గురించి నేను ప్రార్థించడం నాకు అవకాశం వస్తుంది, అవకాశం ఉంటుంది. మరి అలాగే మీరు మీ ఫ్యామిలీ నాకు పరిచయం అవటానికి దేవుడు నాకు అనుమతిస్తే నాకు ఇంత గొప్ప భాగ్యం వస్తుందని నేను ఎదురు చూస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములండి. ఆమేన్. ప్రార్థించుకుందామండి. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, కృపకలమా దేవా, నీ ఆరాధన జరగటానికి మందిరం తండ్రి నాయన కట్టడానికి దేవా నీ పిల్లలను ప్రేరేపించండి నాయన. అనేక మంది కుటుంబీకులను పరిచయం చేయండి తండ్రి నాయన. ఈ దీనుడిని జ్ఞాపం చేసుకోండి తండ్రి. ఎన్నాలో తండ్రి నాయన నేను ఇళ్ళ కాడ ప్రార్థన జరిపించాలి తండ్రి. ఆరాధనలు కృప చూపించండి తండ్రి నాయన. అందరి హృదయాలు ఎరుగున్నవాడు తండ్రి, కనికరించండి, మీరే మహిమ పొందండి. అనేక మంది తండ్రి నాయన ప్రభా అనుజనుల్లో నిన్ను కీర్తిస్తాను తండ్రి, అనుజనుల్లో తండ్రి నిన్ను ప్రకటిస్తాను తండ్రి, అనుజనుల్లో నిన్ను మహిమపరిచేలాగా నాయన ప్రభా నీ కార్యక్రమాలు జరిగించే అవకాశం నాకు దయచేయండి తండ్రి. ఈ మాటలను బట్టి దేవా నన్ను క్షమించి దేవాదిగో నాయన ప్రభా నీ స్వార్థికులను నీ దైవజనులను దేవా పాస్టర్లను దేవా తీసుకొచ్చి నిన్ను అక్కడ మీటింగ్లు పెట్టి నేను కనపరిచే గొప్ప అవకాశం నాకు ఇంకా దయచేయండి దేవా. మీరే మహిమ ఘనత ప్రభం పొందుకోమని క్రీస్తు నామములో ఈ ప్రార్థనలు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఏమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవా ఏమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవా ఏమని నిన్ను పొగడగలను. పాపశాపములో నీకు దూరముగా గడిపాను నేనెంతో కాలం, నరక పాత్రుడనై
నీదు ఉగ్రతకు గురి అయితే నేనెంతో కాలం. ప్రేమించావు, క్షమించావు, ప్రాణమునిచ్చి నాకై బలి అయినావు. తుది శ్వాస విడిచేంత వరకు నే జీవింతు నీ మహిమ కొరకే, నే జీవింతు నీ మహిమ కొరకే. దేవా ఏమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్. లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవా ఏమని నిన్ను పొగడగలను. వ్యాధి బాధల్లో కష్ట నష్టములో విడువక నిలిచావు నీవు. మరణ వేదనలో మనో దుఃఖములో ఆదరించావు నీవు.